హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి బ్లాగ్ ఏంటి అంటే, టుడే వీఆర్ గోయింగ్ టు భోగనందీశ్వర టెంపుల్ అనమాట. ఇట్స్ ఎ 2-hour జర్నీ ఫ్రమ్ బెంగళూరు అండ్ అక్కడి నుంచి వీఆర్ ప్లానింగ్ టు ఆదియోగి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిందనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ జర్నీ. భోగనందీశ్వర టెంపుల్ ఈజ్ ఇన్ చిక్బల్లాపూర్ నియర్ నంది హిల్స్ అండ్ ఈ ప్లేస్ బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. వన్ అండ్ హాఫ్ అవర్లో మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. గేట్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే బోత్ సైడ్స్ గార్డెన్ ఉందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్లో ఒక కొలను కూడా ఉంది. ఇది చాలా ఓల్డ్ చారియట్. ఇందాక మనం ఎంటర్ అయిన మెయిన్ గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి వీరభద్రస్వామి టెంపుల్ ఉంది ఫస్ట్లోనే. మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఈ గార్డెన్ వైపు ఇక్కడ ఒక పెద్ద శివుడి విగ్రహం ఉంది అండ్ అలానే నేను ఇందాక చెప్పిన కొలను ఇదే అనమాట. దీన్ని శృంగి తీర్థం అంటారు. 4 సైడ్స్ ఇట్లా స్టెప్స్లా ఉంటాయి. వీటిని ఫెస్టివల్స్ టైంలో కంప్లీట్గా మొత్తం దీపాలు పెట్టి డెకరేట్ చేస్తారట. మీకు అక్కడ బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా, అదంతా నంది హిల్స్ అనమాట. దీస్ ఆర్ స్టోన్ చారియట్ వీల్స్. ఇప్పుడు మనకి మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఇది ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వచ్చేస్తే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది అండ్ అలాగే రైట్ సైడ్లో మనకి భోజనశాల ఉంది. ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్. ఇది 9th సెంచరీలో బిల్డ్ చేశారంట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి చోలాస్, బానాస్, హొయసాలాస్, విజయనగర రూలర్స్ ఇలా వీళ్ళంతా కంట్రిబ్యూట్ చేశారంట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి డిఫరెంట్ డైనాసిటీస్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు అని. మీరు టెంపుల్ చూసినట్టయితే మీకు అసలు అర్థమవుతుంది అనమాట, ఎవరి స్టైల్లో వాళ్ళు చాలా యూనిక్గా బిల్డ్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ Dravidian style of architecture and you can see beautiful carvings everywhere. ఇది అప్పితకుచంబ అమ్మవారి టెంపుల్.
ఇది ఇంకొక అమ్మవారి టెంపుల్, గిరిజాంబ అమ్మవారు. శివాలయాల లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇది లోపల మెయిన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో 2 శివాలయాలు ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ ట్విన్ టెంపుల్స్. వన్ ఈజ్ భోగనందీశ్వర టెంపుల్ అండ్ ఇంకొకటి అరుణాచలేశ్వర టెంపుల్. వీటిలో భోగనందీశ్వర టెంపుల్ ఈజ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ దీస్ 2 temples resemble each other in plan, size and construction. ఈ 2 templeస్కి ఎదురుగా నంది మంటపం కూడా ఉంటుంది. అలానే ఈ 2 temples మధ్యలో మనకి ఉమామహేశ్వర టెంపుల్ కూడా ఉంటుందన్నమాట లోపల. ఇక్కడ అరుణాచలేశ్వర టెంపుల్ వచ్చేసి శివుని యొక్క చైల్డ్హుడ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఉమామహేశ్వర టెంపుల్ వచ్చేసి శివుని యొక్క ఫ్యామిలీ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. భోగనందీశ్వర టెంపుల్ రిప్రజెంట్స్ యూత్ ఆఫ్ శివ. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది విత్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ ఎవరైతే చూడలేదో డెఫినెట్గా ప్లాన్ చేసుకుని అయితే రండి. And now we are on our way to Adiyogi. From here, Adiyogi is like 16 kilometers. టెంపుల్ నుంచి ఆదియోగికి వెళ్ళే దారిలో we came across this beautiful lake. ఆదియోగికి వెళ్ళడానికి ఇది మెయిన్ గేట్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇది. దీని గురించి చెప్పాలంటే ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై జగ్గి వాసుదేవ్, ఆల్సో నోన్ యాజ్ సద్గురు, ది ఫౌండర్ ఆఫ్ ఇషా ఫౌండేషన్. వెహికల్స్ అయితే అలా వస్తూనే ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అక్కడ కొంత డిస్టెన్స్ నుంచి చూడండి మనకు ఆదియోగి స్టాట్యూ కనిపిస్తోంది. ఈ పాయింట్కి మేము రీచ్ అయ్యేటప్పటికి టైం 6:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ సిచ్యుయేషన్ చూడండి, వాళ్ళు హాలిడే ఇవ్వడంతో ఫుల్ రష్గా ఉంది. ఫైనలీ వీఆర్ ఎట్ దిస్ అమేజింగ్ ఆదియోగి స్టాట్యూ. ఈ స్టాట్యూ వచ్చేసి 112 feet టాల్ ఉంటుందన్నమాట అండ్ దిస్ ఈజ్ అ రెప్లికా ఆఫ్ ఆదియోగి విచ్ ఈజ్ ఇన్ కోయంబత్తూర్. ఈ శివ స్టాట్యూ కిందనే మనకు ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట లోపల. ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ ఈవినింగ్ 7 o'clock ఇక్కడ ఆదియోగి దివ్య దర్శనం అని 10 నుంచి 15 minutes లేజర్ షో కూడా ఉంటుంది. ఈ స్టాట్యూ చుట్టూ ఉండే హిల్స్, ఈ అట్మాస్ఫియర్ ఇదంతా అయితే మాత్రం చాలా సీనిక్గా ఉంది. అండ్ అదే కాకుండా ఇక్కడ లేజర్ షో కూడా ఉందని చెప్పాను కదా, అదైతే మాత్రం ఇట్ విల్ బి లైక్ అనదర్ విజువల్ ట్రీట్.
షో అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ అగైన్. Please do like, share and subscribe to our channel Priyam Vlogs.